సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురుపరంపరాం. శ్రీ గురుభ్యో నమః. విఎన్ఆర్ క్రియేషన్స్ చూస్తున్న ప్రేక్షకులందరికీ కూడా 2023-24 సంవత్సర ఫలితాలకు స్వాగతం. కొత్తగా ఛానల్ చూస్తున్న వాళ్ళు మన విఎన్ఆర్ క్రియేషన్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీ అమూల్యమైన సలహాలు, సందేహాలు ఏమైనా ఉంటే కామెంట్స్ రూపంలో తెలియజేయండి. మరి ఈ 2024 ఆంగ్లమానమైనప్పటికీ కూడా మనం మా సంవత్సర ఫలితాలు చెప్పడం జరుగుతుంది. మరి ఏదైనా కూడా గ్రహ మార్పు అయితే ప్రతిరోజు జరుగుతుంటుంది కాబట్టి ప్రధానంగా ఈ సంవత్సరంలో 4 ప్రధాన గ్రహాల యొక్క మార్పును తీసుకొని మనం చెప్పడం జరుగుతుంది. అయితే ఈ సంవత్సరంలో మేషరాశిలో బృహస్పతి వృషభంలోకి వెళ్తున్నాడు మే 1 రోజు. మరి అందరికీ తెలుసు కదా, ఆ రోజు అయితే పుష్కర ప్రారంభం ఉంటుంది. ఇక రాహుకేతువులు అయితే మారట్లేదు. రాహు మీనంలో, కేతు వచ్చేసి కన్యలో ఉన్నాడు, శని మాత్రం కుంభంలో ఉన్నాడు. మరి ఈ గ్రహస్థితి ఆధారంగా మనం ఈ 4 ప్రధాన గ్రహాల ఆధారంగా ఈ సంవత్సరం ప్రధానమైనటువంటి జ్యోతిష్యం, మరి ఈ గ్రహస్థితి ఆధారంగా మేషాది ద్వాదశ రాశుల ఫలితాలు చెప్దాం. మరి ఈ వీడియోను లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. మీనరాశి ఫలితాలు 2024 సంవత్సరానికి మీనరాశి వారికి ఎలా ఉందో చూసే ముందు వారి యొక్క గ్రహస్థితి ఒకసారి చూద్దాం. మీనరాశి వారికి ముఖ్యంగా జన్మరాహు, ద్వితీయంలో బృహస్పతి, 7వ స్థానంలో కేతు, ద్వాదశంలో శని. ఈ 4 ప్రధాన గ్రహాల ఆధారంగా మనం ఈ రాశి వారికి ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం. ఇక్కడ జన్మ రాహు, సప్తమ కేతు నాగదోషాన్ని సూచిస్తుంది. గత కొంతకాలంగా ఉన్న అనుకూలత నుంచి కొంత వ్యతిరేకత దిశగా వీరి యొక్క అడుగు పడుతుంది. ఎందుకంటే జన్మరాహు ప్రతిదానికి ఆటంకాలు కలుగజేస్తాడు. ప్రతి విషయంలో కూడా కొంత ఆలస్యము, జాప్యము, నిర్ణయాలు తీసుకోవడంలో తడబాటు, ఆరోగ్య సమస్యలు ఇవన్నీ కూడా ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. ఇక సప్తమ కేతువు కూడా కుటుంబ కలహాలను ఎక్కువగా ప్రేరేపిస్తుంది. కుటుంబంలో చికాకులు ఎక్కువగా కలిగే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. ఆ విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఇక్కడ జన్మ రాహు వల్ల ఇంకొకటి ఏంటి అంటే మానసిక సంఘర్షణ అనేది అధికంగా ఉంటుంది. ఆ మానసిక సంఘర్షణ తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇక జన్మ రాష్ట్రాధిపతి ద్వితీయంలో ఉన్నాడు, అది కొంత అనుకూలించే విషయం. మే వరకు కూడా ద్వితీయ స్థానంలో శుభుడుగా ఉంటాడు. ఆర్థిక పురోభివృద్ధి ఉంటుంది. సమస్యలు ఎన్నున్నా కూడా ఆర్థికంగా కొంత నిలదొక్కునే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. అలాగే దశమాధిపతి కాబట్టి, ఉద్యోగ స్థానాధిపతి కాబట్టి అది కూడా కొంత అనుకూలించే అవకాశంగా మనం చెప్పుకోవచ్చు. సమస్యల నుంచి సులభంగా బయటపడే అవకాశం మనకు బృహస్పతి కలగజేస్తాడు. కాబట్టి రాహు కేతువుల వల్ల కలిగే సమస్యల నుంచి బృహస్పతి అనుకూలతలను కొంత సూచిస్తూ ఉంటాడు. ఇక్కడ మనం మిగిలిన గ్రహాలను కూడా చూసుకుంటే కేతువు సప్తమ స్థానంలో ఉన్నాడు. ఇందాక చెప్పినట్టు కుటుంబ సమస్యలు, అలాగే భార్యాభర్తల మధ్య అన్యోన్యతకు విఘాతం కలిగించడం అనేది కూడా ఈ కేతువు చేస్తూ ఉంటాడు. కాబట్టి బయటమాల వాటలు వినడం కానీ, కొంత కుటుంబంలో కలహాలను ప్రేరేపించేలాగా వాదోపవాదాలు చేసుకోవడం కానీ చేయకండి. దానివల్ల కొంత ఇబ్బంది కలుగుతుంది. ఇక విద్యార్థులకైతే మంచి సమయంగానే చెప్పుకోవచ్చు. సమస్యలనున్నా కూడా విద్యార్థులు మంచి విజయాలైతే దక్కించుకునే అవకాశం మనకు సూచిస్తుంది. ఉద్యోగపరంగా దశమాధిపతి బృహస్పతి ద్వితీయంలో ఉన్నాడు కాబట్టి అద్భుతమైనటువంటి ఉద్యోగాభివృద్ధి అనేది ఉంటుంది. ఉద్యోగంలో మంచి స్థిరపడడం ఉంటుంది. మే వరకు చాలా అనుకూలంగా ఉంటుంది. మే తర్వాత మిశ్రమమైన ఫలితాలు ఉంటాయి. ఉద్యోగంలో ఒత్తిడి కానీ, చుట్టూ ఉన్న వాళ్ళతో కానీ చికాకులు కానీ, సమస్యలు కానీ కలిగే అవకాశం మనకు మే తర్వాత ఉండే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. అలాగే రాజకీయ నాయకులకు మే వరకు అద్భుతమైనటువంటి పేరు ప్రతిష్టలు, సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. మే తర్వాత మాత్రం కొంత ఆలోచించి అడుగు వేయడం అనేది అవసరం. సమస్యలు ఎక్కువగా సృష్టించుకునే అవకాశం మనకు సూచిస్తుంది. అలాగే సినీ రంగాల వారికి మే వరకు అద్భుతమైనటువంటి విజయాలు దక్కుతాయి. మే తర్వాత కూడా విజయాలు దక్కిన మిశ్రమమైన ఫలితాలే ఎక్కువగా గోచరిస్తున్నాయి. అలాగే ఈ మీనరాశి వారు ఇంకా అన్ని రంగాలలో కూడా కొంత మిశ్రమమైన ఫలితాలనే పొందే అవకాశం మనకు సూచిస్తుంది. మీనరాశి వారు చేసుకోవాల్సిన పరిష్కారాల గురించి చూస్తే సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాన్ని పఠించండి. సుబ్రహ్మణ్యేశ్వర దేవాలయంలో పంచామృతాలతో అభిషేకం చేయించుకోండి. సుబ్రహ్మణ్య దేవాలయ దర్శనం తరచూ చేస్తూ ఉండండి. దాంతోపాటు దత్త దేవాలయం మే తర్వాత దత్తాత్రేయ స్వామి ఆరాధన చేసుకోండి. దత్త స్తవ పారాయణం చేసుకోండి.
అలాగే ఈశ్వరుడికి రుద్రాభిషేకం చేసుకోండి. మహామృత్యుంజయ పాశుపతాభిషేకాన్ని చేయించుకోండి. దీనివల్ల కొంతవరకు శుభ ఫలితాలు కలిగే అవకాశం ఉంటుంది. ఇది మనకు మీనరాశి యొక్క ఫలితాలు.